జనగామ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్పై వేటు పడింది. ఓ పోలీస్ ఉన్నతాధికారి కూతురి విడాకుల కోసం తప్పుడు నివేదిక ఇచ్చారని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు అందింది. 6 నెలలు ఎలాంటి ప్రాక్టీస్ చేయొద్దని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుర్గంకర్పై ఐఎంసీ నిషేధం విధించింది. ఆర్డర్ కాపీపై అప్పిలేట్కు వెళ్ళడానికి 60 రోజుల సమయం నాకు ఇచ్చారు. నేను తప్పకుండా అప్పిలేట్కి పోతాను. ఈ యొక్క పాడుగుల దామోదర్ అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ దీపికా రాజ్ తోటి 2014లోనే విడిపోయింది. 2017లో ఎన్ఎంసీకి ఈయన కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క కేసులో నేను ఎక్కడ కూడా కోర్టుకు పోయి ఎవిడెన్స్ ఇచ్చింది కూడా లేదు. అంతేకాకుండా ఈ యొక్క ఎన్ఎంసీ వారు నాకు పర్సనల్గా అప్పీల్ చేసుకోవడానికి నేను పర్సనల్గా అప్పీల్ కాకుండానే 1 సైడ్ ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. తప్పకుండా నేను లాయర్ని పెట్టుకొని 60 రోజుల లోపల నేను అప్పీలేట్కు అప్లై చేసుకుంటాను. అప్పీలేట్ అథారిటీకి నేను అప్పీల్ చేసుకొని ఈ యొక్క ఎన్ఎంసీ వారికి తప్పకుండా నా యొక్క నివేదికను అందిస్తాను. కోణం కుట్రలు ఏమైనా ఉండవచ్చు, కానీ నేను ఎవరిని ఏమన్నా గత 33 సంవత్సరాలుగా ప్రజా వైద్యునిగా ప్రభుత్వానికి ప్రభుత్వ హాస్పిటల్కి వన్నె తెస్తూ అనేక అవార్డులను తీసుకురావడం అనేది జరిగింది. ఇది ప్రజలెరిగిన సత్యం. జిల్లాలో 80% మంది ప్రజలు మన యొక్క గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ యొక్క సేవలను వినియోగించుకుంటున్నారు. ఇది కూడా సత్యం. మీడియా మిత్రులకు నమస్కారం. డాక్టర్ సుర్గంకర్పై వచ్చిన అభియోగంపై తప్పనిసరిగా మేము లీగల్గా అంటే కోర్టు ద్వారానే ఎదుర్కొనే దానికి ముందస్తుగా మాకు ఈ విషయం తెలియదు. తప్పనిసరిగా ఇటు విషయం పైన చట్టపరమైన దిశలోనే అతనిపై చర్యకు ముందుకు వెళ్తాము. ఎందుకంటే డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికెటో లేకుంటే ఇంకేదో దానిపైన కాదు, ఇది తప్పుడు అభియోగం. ఇది అతను కోర్టులో కాంప్రమైజ్ అయినాకనే మేము అన్నిటికీ విత్డ్రా చేసుకున్నాం కేసు. సో ఇప్పుడు అతను ఈ ప్రస్తావన తీసుకొని వచ్చి డాక్టర్ పైన తప్పుడు అభియోగాలతో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ముందు తీసుకెళ్లాడు. తప్పనిసరి ఈ విషయంపై మేము కోర్టు ద్వారానే లీగల్గానే ఎదుర్కోవడానికి సమయం ఉంది. దీనిపైన తప్పనిసరిగా మేము చట్టపరమైన విషయాలను సమకూర్చి చట్టపరంగానే వారిపైన ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం.